హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ జాయింట్స్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకొని జాయింట్స్కి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక లెమన్ జ్యూస్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి మొత్తం కేజీ, హాఫ్ కేజీ జాయింట్స్, హాఫ్ కేజీ నార్మల్ పీసెస్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా మటన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడి, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు, కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చికెన్ జాయింట్స్ని వేసుకొని మూత పెట్టి బాగా ఫ్రై అయినంత వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ 2 వైపులా బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇవి వేరే ప్లేట్లో అయితే తీసుకొని మందంగా ఉండే బేసిన్ అయినా కుక్కర్ అయినా పెట్టుకోండి. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ జాయింట్స్, సో ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసి 2 బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ కొద్దిగా దగ్గర పడినప్పుడు మనం ఫ్రై చేసుకున్న జాయింట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 3 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి, కొద్దిగా కొత్తిమీర వేసి 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 లెమన్ జ్యూస్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదా వాటర్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. సో రైస్ అయితే 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్లో రైస్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అయితే 1 లేదా 2 లేయర్స్ కింద వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ కింద రైస్ అయితే వేసుకోవాలి. ఇలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ రైస్ వేసుకొని పైన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలరు, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే
ఎంతో టేస్టీ అయిన చికెన్ జాయింట్స్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.